హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం జీడిపప్పు ఉప్మా కోసం ఒక కడాయి తీసుకొని 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. అది కాగనిచ్చి జీడిపప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాకా వేసుకొని వేపుకోవాలండి. దగ్గరే ఉండాలి. 2 to 3 మినిట్స్లో వేగిపోతుంది. ఇవి మనం ఆగమర్చామా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో దగ్గర ఉండి తిప్పుకోవాలి. వేసుకుంటే ఇందులోనే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదే టైంలో నేను నెయ్యి వేసుకోలేదు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, మనం తీసేసుకోవాలండి ఒక గిన్నెలోకి. నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చిందాక వేపుకోవాలండి. తిప్పుతూ ఉండాలి, 2 సైడ్స్ వేగాలి కాబట్టి. అవి కూడా వేగిపోయినాయి, మనం తీసి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆయిల్ వేసుకోవద్దండి ఇంకా, బికాజ్ ఆయిల్ ఎక్కువ అయిపోతుంది ఉప్మాలో. సో అందులోనే జీలకర్ర, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వీటితో పాటు సాయమినపప్పు, పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. సాయమినపప్పు లేకపోతే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవి వేగే లోపల మనం ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో ఇవి వేగినాక అందులో వేసేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను నేను. మీరు పచ్చిమిరపకాయలు కావాలి అనుకుంటే రౌండ్గా సన్నగా కట్ చేసుకోండి. ఉప్మాలు ఎక్కువ రౌండ్గానే వేస్తారు. నెక్స్ట్ అల్లం కూడా వేసుకున్నామండి. అల్లం వేసుకోవడం వల్ల హెల్త్ పరంగా బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది ఉప్మాలో. సో అల్లం మిస్ అవ్వకండి. అది దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కరివేపాకు 4 రెబ్బలు కడిగి వేసుకున్నామండి. నెక్స్ట్ ఎండుమిర్చి అండి. 1 కానీ 2 కానీ ఎండుమిర్చి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు అది దగ్గరికి పడుతుంది కదండి. నెక్స్ట్ ఈ గ్లాస్ తోటి మనము 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నామండి. కొలత ఎట్లా అంటే 1 గ్లాస్కి 3 గ్లాసులు, 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్. అందరూ ఎక్కువ శాతం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కానీ 1 గ్లాస్కి 2.5 గ్లాసెస్ పోసుకుంటారు. నేను మాత్రం 3 పోసుకున్నాను. 6తో పాటు ఇంకొద్దిగా కూడా వేసానండి. అవి మసిలే లోపల మనకి సాల్ట్ 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవాలి. ఫుల్గా వేసుకోవద్దు, స్పూన్ తోటి ఎక్కువ అయిపోతుంది ఉప్పు. సో మనం ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు అది బాగా మసులుతుంది కదా. ఇందాక ఏదైతే కొలత తీసుకొని చూసామో అదే గ్లాస్ తోటి మనము 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాము. ఎప్పుడైనా కాన్సన్ట్రేషను ఏది మర్చిపోయినా ఉప్మా వేసుకునేటప్పుడు అస్సలు కాన్సన్ట్రేషన్ తప్పొద్దండి. వాటర్ పోసేటప్పుడు కానీ, ఇవి కొలత ఉప్మా అందులో వేసేటప్పుడు కానీ, ఉప్మా రవ్వ అందులో వేసేటప్పుడు కానీ అస్సలు కాన్సన్ట్రేషన్ తప్పొద్దు. బికాజ్ ఉండలు అయిపోతుంది. ముందుగానే చాలామంది వేపుకుంటారండి ఉట్టిది ఉప్మా రవ్వ. నేను వేపుకోకుండా చేస్తున్నాను. 2 టీ గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇది పోసుకోవడం ఇట్లా చేయడం వల్ల వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నోట్లో పెట్టుకోగానే ఉప్మా మెల్ట్ అయిపోతుంది. సో అది నాకు అలా ఇష్టం. చాలామందికి అట్లా ఇష్టపడతారు కాబట్టి నేను అలా చూపిస్తున్నాను. ఇది వేసుకున్న 2 సెకండ్స్ 2 మినిట్స్ లోపల ఉప్మా అయిపోతుంది. సన్నగా అవ్వాలి, డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా తినొచ్చు. నౌ జీడిపప్పు, పల్లీలు 2 తీసుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. చివరిగా కావాలనుకుంటే మీరు నెయ్యి పైన చల్లుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్లో ఆయిల్ వేసేటప్పుడు
నెయ్యి వేసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి స్కిప్ చేస్తున్నాను. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. నచ్చిందా జీడిపప్పు ఉప్మా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్. See you in next vlog.